గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 782. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 110 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,903 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 8 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,453 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.09% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.07% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ మీలో చాలా మందికి ఐడియా ఉంటుంది కదా, మన టీం రెగ్యులర్ గా కంపెనీస్ రిలీజ్ చేసేటువంటి వేరియస్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అవి చదువుతూ ఉంటుంది. సో ఇలా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చదువుతున్నప్పుడు రీసెంట్ గా ఒక కంపెనీ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే మేము అబ్జర్వ్ చేసాం. సో మీకు కూడా షేర్ చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నాను. ఈ కంపెనీ పేరు శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ లిమిటెడ్. ఈ కంపెనీలో అబ్జర్వ్ చేసినటువంటి చేంజ్ ఏంటంటే, ఈ కంపెనీ జనరల్లీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ అవి రిలీజ్ చేయదు, కానీ ఈసారి వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోని కంపెనీ రిలేటెడ్ గా డీటెయిల్ ఓవర్ వ్యూ తో పాటుగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో గురించి అండ్ అలాగే వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నటువంటి క్లయింట్స్ గురించి షేర్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు కంపెనీ ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా అండ్ ఆటో ఇండస్ట్రీలో ఉన్నటువంటి గ్రోత్ అండ్ వీళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా అది కూడా ఈ ప్రెజెంటేషన్ లోని షేర్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఇప్పటి వరకు ఇన్వెస్టర్ కాల్స్ అవి కండక్ట్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఈ April 5th రోజున వీళ్ళు ఇన్వెస్టర్ కాల్ ని కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఆ ఇన్వెస్టర్ కాల్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. జనరల్లీ కంపెనీస్ ఇలా ప్రెజెంటేషన్స్ రిలీజ్ చేయడం, ఇన్వెస్టర్ కాల్స్ కండక్ట్ చేయడం అవి ఎప్పుడు చేస్తాయంటే, ఆ కంపెనీస్ కి వాళ్ళ గ్రోత్ పైన చాలా స్ట్రాంగ్ గా కన్విక్షన్ ఉన్నదనుకోండి, అటువంటి టైంలోని వాళ్ళు ఇన్వెస్టర్ కాల్స్ అవి కండక్ట్ చేయడం, వేరియస్ ప్రెజెంటేషన్స్ రిలీజ్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తుంటారు. మైట్ బి శ్రీరామ్ పిస్టన్స్ వాళ్ళకి వాళ్ళ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా అది స్ట్రాంగ్ కన్విక్షన్ ఏర్పడినట్టుంది. దాంతో వీళ్ళు ఇన్వెస్టర్ కాల్స్ అవి ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లోని వీళ్ళ నెంబర్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 year లోని బాగానే పెరిగింది. స్టిల్ ఇంత పెరిగాక కూడా ప్రెసెంట్ ఈ స్టాక్ కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నది. సో ఇవన్నీ చదివిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినట్లయితే ఫర్దర్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం. ఒకసారి కంప్లీట్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఇన్వెస్టర్ కాల్ అది కూడా కండక్ట్ చేయబోతున్నారు కదా, ఇఫ్ పాసిబుల్ ఆ కాల్ అది కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా అది మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంట్స్ ద్వారా మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యన మన ఇండియా ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ చాలా సార్లు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మన కంట్రీ పైన ఎల్ నినో ఇంపాక్ట్ ఉన్నదని. సో ఈ ఎల్ నినో ఇంపాక్ట్ తోని ఏప్రిల్ నుంచి జూన్ మధ్యన మనం ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి IMD షేర్ చేయడం జరిగింది. సో ఇలా జనరల్లీ ఎండలు బాగా పెరిగిపోయాయి అనుకోండి, దాని వలన కొన్ని కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. దానిలో మనం ముందుగా చూసినట్లయితే ఎండ బాగా పెరిగినప్పుడు బయట ఎవరైతే తిరుగుతుంటారో వాళ్ళు కూల్ డ్రింక్స్ అవి కూడా ఎక్కువగా తాగేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇలా కూల్ డ్రింక్స్ అవి ఎక్కువగా తాగినట్లయితే అది వరుణ్ బెవరేజెస్ లాంటి కంపెనీకి పాజిటివ్ కానున్నది. అండ్ వరుణ్ బెవరేజెస్ తో పాటు జనరల్లీ హీట్ బాగా పెరిగినప్పుడు మన ఇంట్లోని ఫ్యాన్స్, ఎయిర్ కూలర్స్, ఫ్రిడ్జ్ ఇవన్నిటి యొక్క యూసేజ్ బాగా పెరిగిపోతుంది కాబట్టి పవర్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ఆల్రెడీ మనం చూసినట్లయితే మన ఇండియా రికార్డ్ పవర్ కన్సంప్షన్ ని కంటిన్యూస్ గా నోట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఈసారి సమ్మర్ లో హీట్ వేవ్ ఉంటుంది కాబట్టి ఈ పవర్ కన్సంప్షన్ ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అండ్ మన కంట్రీలోని ఆల్రెడీ వేరియస్ స్టేట్స్ పవర్ షార్టేజ్ అయితే ఫేస్ చేస్తున్నాయి. సో ఈ పవర్ షార్టేజ్ ఇష్యూని ఎదుర్కోవడానికి గవర్నమెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. చూడాలి ఈ పవర్ షార్టేజ్ ఇష్యూని ఎలా ఎదుర్కొంటాయి అన్నది. సో ఈ పవర్ కన్సంప్షన్ అది బాగా పెరిగిపోవడం వలన పవర్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి లైక్ NTPC ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందనున్నాయి. అండ్ వీటితో పాటుగా ఏసీస్, ఫ్యాన్స్ ఇవన్నీ సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వోల్టాస్, బ్లూ స్టార్, క్రాంప్టన్, ఓరియంట్, హెవెల్స్ ఇటువంటి అన్ని కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ICICI సెక్యూరిటీస్ వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే, ఒకవేళ మన పైన హీట్ వేవ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా దాని వలన ఏసీ, ఫ్యాన్స్ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ పెద్దగా బెనిఫిట్ పొందకపోవచ్చని. ఎందుకంటే హిస్టారికల్ డేటా ప్రకారం చూసినట్లయితే మన ఇండియాలోని చాలా సార్లు హీట్ వేవ్స్ వచ్చాయి. ఆ హీట్ వేవ్స్ వచ్చిన టైంలోని అండ్ హీట్ వేవ్స్ లేని టైం ని మనం కంపేర్ చేసి చూసినా వీళ్ళ సేల్స్ లో అయితే అంత పెద్ద గ్రోత్ లేదని. సో దాని వలన ఏసీస్, ఫ్యాన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి హిస్టారికల్ డేటా ఆధారంగా కంపేర్ చేసినట్లయితే హీట్ వేవ్ వల్ల పెద్దగా బెనిఫిట్ పొందకపోవచ్చు అని చెప్పి షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఏసీస్, ఫ్యాన్స్ సేల్స్ పెద్దగా జరగకపోయినా కూడా పవర్ కన్జంప్షన్ అయితే బాగా పెరుగుతుంది కాబట్టి పవర్ రిలేటెడ్ కంపెనీస్ అయితే దీని వల్ల చాలా బెనిఫిట్ పొందబోతున్నాయి. ఈ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ మీద ఫోకస్ చేసినట్లయితే మనకు బెనిఫిట్ అవుతుంది అన్నది ఆల్రెడీ
మన ఛానల్లోని 2 వీడియోస్ రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఒకటి 1 year బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది, ఇంకో వీడియో 5 months బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 1 year బ్యాక్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియో చూసినట్లయితే పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మీ ఫ్రీ టైమ్ లో మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో క్యాంప్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది క్యాంప్స్ రిలేటెడ్ గానే కాదు, ఈవెన్ కేఫ్ ఇంటెక్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అప్డేట్ ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు April 1st నుంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇష్యూ చేసేటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా, ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ కంపల్సరీ ఎలక్ట్రానిక్ ఫామ్ లోని ఇష్యూ చేయాలని చెప్పి రూల్ ని పాస్ చేయడం జరిగింది. సింపుల్ ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. మనం స్టాక్స్ కొనుక్కుంటాం కదా, ఆ స్టాక్స్ మనకి ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే ఉంటాయి కదా. మన డిమాట్ అకౌంట్ లో ఆ స్టాక్స్ కనపడుతుంటాయి అండ్ డిపాజిటరీస్ దగ్గర ఈ స్టాక్స్ అన్నవి ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్ లోని ఇష్యూ చేయాలని చెప్పి IRDAI ఈ రూల్ తీసుకురావడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే ఫిజికల్ ఫార్మేట్ లో ఇన్సూరెన్స్ పాలసీస్ ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్ అవి మిస్ అయిపోతుంటాయి కదా, అలా మిస్ అయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఇలా ఎలక్ట్రానిక్ ఫామ్ లోని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇకపైన ఇన్సూరెన్స్ పాలసీస్ ని ఇష్యూ చేయాలని చెప్పి రూల్ ని పాస్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఇష్యూ చేసేటువంటి పాలసీస్ కి రిపోజిటరీస్ ఉండాలి కదా, అంటే ఈ పాలసీ స్టోర్ చేసేటువంటి కంపెనీస్ ఉండాలి కదా, దానికని చెప్పి ఇప్పుడు క్యాంప్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన క్యాంప్స్ ఇన్సూరెన్స్ రిపోజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళైతే IRDAI రిజిస్టర్డ్ ఇన్సూరెన్స్ రిపోజిటరీగా వ్యవహరించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ రిపోజిటరీ కింద వ్యవహరించేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి పేమెంట్స్ వస్తాయి కాబట్టి ఈ సర్వీసెస్ ద్వారా వీళ్ళకి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. సో ఇది క్యాంప్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం క్యాంప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ క్యాంప్స్ వాళ్ళే కాకుండా ఈ రిపోజిటరీస్ కింద కార్వి, NSDL అండ్ సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపోజిటరీ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా రిపోజిటరీస్ గా వ్యవహరించనున్నారు. సో ఈ అప్డేట్ ఏదైతే వచ్చిందో ఇది బోత్ క్యాంప్స్ అండ్ అలాగే కేఫ్ ఇంటెక్ స్టాక్స్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునే వాళ్ళు ఈ రిపోజిటరీస్ దగ్గర వాళ్ళ అకౌంట్ ని ఓపెన్ చేసుకున్నారనుకోండి, దానిలోనే మీకు చెందినటువంటి హెల్త్, జనరల్, టర్మ్ ఇన్సూరెన్స్ ఎనీ ఇన్సూరెన్సెస్ అక్కడే మీరు స్టోర్ చేసుకోవచ్చు అండ్ అక్కడి నుంచి మీరు అప్డేట్ చేసుకోవడం కానీ లేదా ఆ పాలసీని చూడాలనుకున్నట్లయితే ఓపెన్ చేసి చూసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ పాలసీస్ ఎక్కడైనా మిస్ అయిపోతాయని చెప్పి భయపడాల్సినటువంటి పని కూడా లేదు. నెక్స్ట్ నేను ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ ని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ నుంచి డీమర్జ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డీమర్జర్ లో భాగంగా వీళ్ళ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అయినటువంటి లూయి ఫిలిప్, వాన్ హౌసెన్, అలెన్ సోలే, పీటర్ ఇంగ్లాండ్ తో పాటుగా అమెరికన్ ఈగల్, ఫరెవర్ 21 తో పాటు స్పోర్ట్స్ బ్రాండ్ అయినటువంటి రీబాక్ అండ్ వాన్ హౌసెన్ ఇన్నర్ వేర్ బిజినెస్ కూడా ఈ మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ లోకి వెళ్లబోతున్నట్లుగా అండ్ రిమైనింగ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ ఉంటుంది కదా, దానిలోని వీళ్ళ వాల్యూ రీటైల్, ఎథనిక్ పోర్ట్ఫోలియో అండ్ లగ్జరీ పోర్ట్ఫోలియో ఇవన్నీ కూడా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లో ఉంటాయని, సో ఇలా సెపరేట్ గా డీమర్జ్ చేసి అదర్ కంపెనీని కూడా లిస్ట్ చేయడం ద్వారా రెండు కంపెనీస్ పైన కూడా సెపరేట్ గా మేనేజ్మెంట్ ఫోకస్ చేసి గ్రోత్ డ్రైవ్ చేసేటువంటి అవకాశం బాగా ఉన్నదని, దీనివల్ల షేర్ హోల్డర్స్ కి అయితే మంచి వాల్యూ క్రియేట్ అవుతుందని చెప్పి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇంకా ఈ డీమర్జర్ కి అయితే వేరియస్ అప్రూవల్స్ రావాలి, లైక్ NCLT అండ్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇటువంటివన్నీ రావాలి. అండ్ వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు డీమర్జర్ రేషియోని అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ డీమర్జర్ తర్వాత వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథెన్ చేసుకునేందుకు గాను నెక్స్ట్ 12 months లోను ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళు క్యాపిటల్ కూడా రైజ్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. ఈ డీమర్జర్ రిలేటెడ్ న్యూస్ వీళ్ళ దగ్గర నుంచి రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ప్రెసెంట్ ఈ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ కంపెనీ మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి వీళ్ళ నెంబర్స్ అవి పెద్దగా గ్రో అవ్వకపోవడం వలన స్టాక్ అయితే పెర్ఫార్మ్ చేయలేదు. బట్ కాకపోతే ఇప్పుడు డీమర్జ్ చేసిన తర్వాత రెండు కంపెనీస్ యొక్క బిజినెస్ ని కూడా వీళ్ళు బాగా గ్రో చేసినట్లయితే షేర్ హోల్డర్స్ కి మంచి వాల్యూ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి ట్రెండ్స్, షాపర్ స్టాప్స్ ఇటువంటి కంపెనీస్ తో కంపేర్ చేసి చూసినా ప్రెసెంట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నది. ప్రీవియస్ గా వీళ్ళ బిజినెస్ ని ఎక్కువగా ప్యాంట్లూమ్ డ్రాగ్ చేస్తూ ఉండేది, రీసెంట్ గా ప్యాంట్లూమ్ కూడా ప్రాఫిట్ లోకి వచ్చింది. సో వన్స్ డీమర్జర్ తర్వాత వీళ్ళు బిజినెస్ ని ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళు BMW గ్రూప్ తోని కొలాబరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ
రెండు కంపెనీస్ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసి పూణే, బెంగళూరు అండ్ చెన్నైలోని ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ డెవలప్మెంట్ హబ్స్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని వీళ్ళు 100 టాలెంటెడ్ ఇన్నోవేటర్స్ ద్వారా ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ BMW గ్రూప్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ హబ్స్ గ్లోబల్ నెట్వర్క్ లో ఉండబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో BMW తో కలిపి వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేస్తున్నామన్న అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో టాటా టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి UAE మెటీరియల్ కన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక ఎంటిటీ నుంచి 250 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నార్త్ ఆఫ్రికాలో ఒక ప్రాజెక్ట్ లోని డీసాలినేటెడ్ వాటర్ యూనిట్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని అప్రూవల్ వచ్చినటువంటి 7 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అయాన్ ఎక్స్చేంజ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 క్లోజ్ అవడంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు మన ఇండియాలోని వేరియస్ ఫైబరైజేషన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా టోటల్ గా 900 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు మన ఇండియాలోని 20 స్టేట్స్ లోని 15,000 కిలోమీటర్స్ ని కవర్ చేస్తూ ఆప్టికల్ ఫైబర్ బేస్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఫైనాన్షియల్ 24 లో ఇండియాలోని 900 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళు NAC వాళ్ళతో రీసెంట్ గా చేసుకున్నటువంటి సెటిల్మెంట్ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళకి 6 Q400 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి ఈ 6 Q400 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసారని, దీంతో ఇప్పటి వరకు వీళ్ళు చేసుకున్నటువంటి వేరియస్ అగ్రిమెంట్స్ తోని కంపెనీకి 19 Q400 ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు 3 బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఓనర్షిప్ అయితే వచ్చిందని, అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ మంత్స్ లో చేసుకున్నటువంటి ఈ సెటిల్మెంట్ అగ్రిమెంట్స్ ద్వారా వీళ్ళకి దగ్గరగా 1252 crores వరకు సేవింగ్స్ అవుతున్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ సెటిల్మెంట్ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళకి 6 Q400 ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి వేరియస్ సిమెంట్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఇండియా వైడ్ సిమెంట్ ప్రైస్లు 50 kgs బ్యాగ్ పైన 40 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు కూడా ప్రైస్ హైక్ చేశారని చెప్పి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ సౌత్ ఇండియాలోనైతే దగ్గరగా 50 రూపీస్ టు 80 రూపీస్ పర్ బ్యాగ్ ప్రైస్ హైక్ చేసినట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో సిమెంట్ ప్రైస్లు పెరిగినట్లయితే అది సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టే ఈ అప్డేట్ రావడంతో ఒక్కసారి మనకి మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు వేరియస్ సిమెంట్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జొమాటో వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జొమాటో వాళ్ళ ఫారెన్ సబ్సిడరీస్ ఉంటాయి కదా, ఈ ఫారెన్ సబ్సిడరీస్ అక్టోబర్ 2014 నుంచి జూన్ 2017 మధ్యన అవుట్ సైడ్ ఇండియా కస్టమర్స్ కి చేసినటువంటి సేల్స్ పైన సర్వీస్ ట్యాక్స్ పే చేయలేదని చెప్పి ఇప్పుడు ఢిల్లీ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ దగ్గర నుంచి వీళ్ళకి 92 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అండ్ దానిపైన మరొక 92 కోట్ల పెనాల్టీని విధిస్తూ నోటీస్ రావడం జరిగింది. అంటే వీళ్ళకి టోటల్ గా 184 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక రకంగా జొమాటో రిలేటెడ్ గా నెగిటివ్. కాకపోతే వీళ్ళ మేనేజ్మెంట్ దీనికి రెస్పాండ్ అవుతూ ఎప్లైన్ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, ఈ ఎప్లైన్ ట్రిబ్యునల్ లో వీళ్ళకి వచ్చినటువంటి నోటీస్ రిలేటెడ్ గా వీళ్ళ రిప్రజెంటేషన్ అయితే ప్రెజెంట్ చేస్తామని, దీనివల్ల ప్రెజెంట్ అయితే వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఫైనల్లీ ఎప్లైన్ ట్రిబ్యునల్ వీళ్ళ వాదనలు విన్న తర్వాత ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. సో ఇది జొమాటో రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం జొమాటో స్టాక్ లోని కొంత ప్రెషర్ చూసాము. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి యూఫ్లెక్స్ వాళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ రష్యన్ బేస్డ్ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఫ్లెక్స్ ఫిల్మ్స్ రస్ LLC వాళ్ళు పెర్ ఇయర్ 1800 MT కెపాసిటీతో కలిగినటువంటి CPP ఫిల్మ్ ప్రొడక్షన్ లైన్ ని కమిషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అడిషనల్ కెపాసిటీస్ యాడ్ అవడం ద్వారా మార్కెట్లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో అడిషనల్ కెపాసిటీని వీళ్ళు కమిషన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో యూఫ్లెక్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా స్టాక్ ఈరోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఇరెడా వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవడంతో వీళ్ళ బిజినెస్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 37,354 crores వర్త్ హైయెస్ట్ ఎవర్ లోన్స్ శాంక్షన్ చేసినట్లయితే 25,089 crores వర్త్ లోన్స్ డిస్బర్స్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ లోన్ బుక్ లోని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు టోటల్ గా 26.71%
20% గ్రోత్ డెలివర్ చేశారు. సో వీళ్ళ లోన్ బుక్లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈరోజు సెషన్లో మనకి ఇరెడా స్టాక్లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఓఈఎమ్స్కి ఆటోమోటివ్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి యూనో మిండా రిలేటెడ్గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ బైక్ ఇంజిన్స్ కోసం యూనో మిండా వాళ్ళు సీలింగ్ ప్లగ్ కోన్ని సప్లై చేయడం జరిగింది. ఈ సీలింగ్ ప్లగ్ కోన్ డిస్లాడ్జ్మెంట్ అవడంతో ఆయిల్ లీకేజింగ్ జరుగుతున్నదని, సో ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నటువంటి బైక్స్ని హోండా వాళ్ళు రీకాల్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇష్యూ ఏదైతే ఉన్నదో పార్ట్ ఇష్యూ వచ్చింది కదా, ఆ ఇష్యూ వచ్చినటువంటి పార్ట్ కాస్ట్ దగ్గరగా 3.2 crores అవుతుందని. బట్ కాకపోతే హోండా వాళ్ళు ఈ బైక్స్ని గ్లోబ్లో ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్లోని సప్లై చేయడం వలన దీని రీకాల్ కాస్ట్ దగ్గరగా 76 crores అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కానీ ఈ ఇష్యూ వచ్చినటువంటి పార్ట్ ఉన్నది కదా, దానికి వీళ్ళకి అడిక్వేట్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్నది. సో ఇన్సూరెన్స్ కంపెనీకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం, దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే వస్తుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అనేది మనం చూడాలి. టోటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చింది అనుకోండి, యూనో మిండా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కొంత ఇన్సూరెన్స్ కవరేజ్ కనుక వచ్చినట్లయితే రిమైనింగ్ యూనో మిండా వాళ్ళు పే చేయాలి. కాబట్టి అది యూనో మిండా వాళ్ళ రిలేటెడ్గా కొంత నెగిటివ్ కానుంది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్ స్టాక్లోని మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 బిజినెస్ అప్డేట్ని రిలీజ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24లోని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 2350 crores టర్న్ ఓవర్ చేయడం జరిగింది. దీని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ టర్న్ ఓవర్లోని డ్రాప్ కనిపిస్తుంది. ఈ టర్న్ ఓవర్ తగ్గడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్లోని జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, దాంతో సప్లై చైన్ ఇష్యూని అయితే ఫేస్ చేశామని, దాంతోనే వీళ్ళ టర్న్ ఓవర్లో డ్రాప్ కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ ఏదేమైనా ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళ టర్న్ ఓవర్ తగ్గడంతోనే ఈరోజు సెషన్లో మనకి భారత్ డైనమిక్ స్టాక్లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 5గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారనున్నాయి. కాకపోతే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఫేస్ వాల్యూ 5 ని ఫేస్ వాల్యూ 2కి స్ప్లిట్ చేయడం వల్ల 2 స్టాక్స్ వస్తాయి కదా, ఆ రిమైనింగ్ డిఫరెన్స్ ఫేస్ వాల్యూ 1 ఉన్నది కదా, అది ఏమవుతుందని దానికి తగినంత వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని కంపెనీ క్యాలిక్యులేట్ చేసి షేర్ హోల్డర్స్ అకౌంట్ లోని క్రెడిట్ చేసేస్తారు. ఇన్ జనరల్ ఇలా ఫేస్ వాల్యూ 5గా స్టాక్ ఉన్నప్పుడు కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే ఫేస్ వాల్యూ 5 నుంచి ఫేస్ వాల్యూ 1కి అలా స్ప్లిట్ చేస్తుంటే ఇలా డిఫరెన్స్ అమౌంట్ క్రెడిట్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని. బట్ కాకపోతే ఇలా స్ప్లిట్ చేసిన సందర్భంలోనే మనకి ఏమవుతుందంటే మనకు అవసరం లేకపోయినా కూడా ఆ షేర్ వాల్యూలోని కొంత భాగం మన అకౌంట్కి వచ్చి క్రెడిట్ అయిపోతుంది. సో వీళ్ళ కేసులో కూడా ఇప్పుడు అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇదే జరుగుతుంది. నెక్స్ట్ లీడింగ్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి బజాజ్ ఆటో వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళ సేల్స్ లోని లాస్ట్ మార్చ్ మంత్ తో కంపేర్ చేస్తే 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అది కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ సేల్స్ ని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ సేల్స్ లోని 11% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా బజాజ్ ఆటో వాళ్ళు వాళ్ళ సేల్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో బజాజ్ ఆటో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ ఓవరాల్ డిస్బర్స్మెంట్స్ లోని ఈ మార్చ్ మంత్ లోని లాస్ట్ మార్చ్ తో కంపేర్ చేసినట్లయితే 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ Q4 ని లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 11% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఫుల్ ఇయర్ బేస్ లో మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ మార్చ్ లోని వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ 101% గా ఉన్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q4 లో 98% గా ఉన్నది. అదే ఫుల్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే 96% గా ఉన్నది. అండ్ ఈ మార్చ్ ఎండింగ్ నాటికి వీళ్ళ స్టేజ్ 3 అసెట్స్ అరౌండ్ 3.3% గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మార్చ్ మంత్ లో వీళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి విస్తారాకి చెందిన 50 ఫ్లైట్స్ ఈ రోజు క్యాన్సిల్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ 50 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడమే కాదు 150 ఫ్లైట్స్ డిలే అయినట్లుగా కూడా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ విస్తారా ఫ్లైట్స్ ఇలా క్యాన్సిల్ అయిపోవడానికి రీజన్స్ ఏం షేర్ చేస్తున్నారంటే ఎయిర్ ఇండియాలోని విస్తారాని మర్జ్ చేస్తున్నారు కదా, ఈ మర్జర్ లో భాగంగా పైలట్స్ యొక్క రివైజ్డ్ శాలరీ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అవి పైలట్స్ కి నచ్చకపోవడంతోనే వేరియస్ పైలట్స్ ఒక్కసారి సిక్ లీవ్ కి వెళ్లారని, సో ఇలా స్టాఫ్ అవైలబుల్ గా లేకపోవడంతోనే వీళ్ళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా ఇష్యూ ఒకసారి రావడంతో ఏవియేషన్ మినిస్టర్ కూడా విస్తారా వాళ్ళతోని డిస్కషన్స్ లో ఉన్నారని, లైక్ ప్యాసింజర్స్ దీనివల్ల ఇబ్బంది పడతారు కదా, సో ప్యాసింజర్స్ ఇబ్బంది పడకుండా ఆల్టర్నేటివ్స్ అవి అరేంజ్ చేయాలని చెప్పి డిస్కషన్స్ అయితే చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇష్యూని విస్తారా వాళ్ళు ఎంత త్వరగా సార్ట్ అవుట్ చేస్తారన్నది చూడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.